మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్లో వాగు ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఇంకా వరద ముంపులోనే 10 మంది స్థానికులు ఉన్నారు. ఉదయం నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు సిఎస్కి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఫోన్ చేశారు. సహాయక చర్యలకి హెలికాప్టర్ పంపాలని ఆయన కోరారు. వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ పంపుతామన్నారు సిఎస్. ఇప్పటికే ఘటన స్థలానికి చేరుకున్నాయి డిఆర్ఎఫ్ బృందాలు. రాజపేట తండా దగ్గర వాగులో 2 గల్లంతయ్యారు. మెదక్ జిల్లాలో వరద బీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే హవేలీ ఘన్పూర్లో చెరువు కట్ట తెగడంతో పంట పొలాల్లోకి వరద నీరు ఏ విధంగా చేరుతుందో మనం చూస్తున్నాం. ధూప్ సింగ్ తండాను వరద ముంచెత్తింది. నిజాంపేట మండలం నందిగామలో పౌల్ట్రీ ఫామ్లోకి వరద నీరు చేరింది. 10,000 కోళ్లు చనిపోయాయి. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంలో బ్రిడ్జ్ పై నుంచి ప్రవహిస్తున్న వరద ప్రవాహంతో రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్లో వాగు ఉధృతి కొనసాగుతోంది. ఇంకా ముంపు ప్రాంతాల్లోనే ఉన్నారు 10 మంది స్థానికులు. ముంపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వరద ముంపులో ఉదయం నుంచి కూడా వారంతా సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. సిఎస్కి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఫోన్ చేశారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ కో పంపాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. అక్కడ చాలా వాన మన ప్రయత్నం మనం చేయాలి. అయితే అక్కడ చాలా వాన మన ప్రయత్నం మనం చేయాలి. అయితే అక్కడ చాలా వాన మన ప్రయత్నం మనం చేయాలి. మన గ్రామ పంచాయతీ నుంచి చెరువులో నుండి నీళ్లు మొత్తం ఇక ఊర్లోకి వస్తున్నాయి. మెదక్ జిల్లాలో ఉన్న ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి సైతం సిఎస్ కి ఫోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్ గురించి చేసినట్టుగా చెప్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? రైట్, ప్రస్తుతానికైతే మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం పడడంతో కుంభవృష్టి వర్షం పడిందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి దాదాపుగా 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో మెదక్ నగరం మొత్తం, మెదక్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు పొంగిపడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని రోడ్డుపై నుంచి అదేవిధంగా పంట పొలాల్లోకి వెళ్ళడంతో కూడా ఎక్కడికక్కడ స్థానికులు ప్రస్తుతం మనకంతున్నటువంటి సమాచారం మేరకు ఒక హవేలీ ఘన్పూర్ దగ్గర 10 మంది చిక్కుకున్నారు. అదేవిధంగా మరొక దగ్గర 2-3 చిక్కుకున్నట్టు తెలుస్తుంది. కానీ చాలా ప్రాంతాల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం రోడ్డుపైనే ఉన్నటువంటి వరద ప్రవాహానికే చిన్నపాటి వరద అనేది కనిపిస్తుందని చెప్పుకోవాలి. మనకి ఎక్కడికక్కడ హవేలీ ఘన్పూర్లో అయితే ప్రస్తుతం మాజీ మంత్రి అక్కడ మాజీ ఎమ్మెల్యే అక్కడ మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. అదేవిధంగా పోలీస్ అధికారులు ఉన్నారు. ఎన్డీఆర్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కానీ ఆ ఒక్క ప్లేస్ కాదు, మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సంగారెడ్డి కావచ్చు, సిద్దిపేట కావచ్చు, మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో వర్షం బీభత్సం అనేది సృష్టించింది. దాదాపుగా ఎడతెరిపి లేకుండా ఒక 1-2 అవర్స్లో కురిసినటువంటి వర్షానికి చాలా హెవీగా వరద ప్రవహిస్తుందనే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ దెబ్బతిన్నట్టు కూడా రైల్వే అధికారులు చెప్తారు. రైల్వే అధికారులు ఆ ట్రాక్ను మరీ పునరుద్ధరించేందుకు కూడా పనులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ట్రాక్ వచ్చే వరకు కూడా దాదాపుగా ఇప్పటి వరకు 12 రైళ్లను కూడా అక్కడ నుంచి అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 4 రైళ్లను కూడా పునరుద్ధరించినటువంటి అంటే వేరే రూట్లకు డైవర్ట్ చేశారు. సో ఓవరాల్గా ఒక 10-15 గంటలు గడిస్తే కానీ అక్కడ ట్రాక్ పునరుద్ధరణ జరగదు అనేది ఒకవైపు రైల్వే అధికారులు చెప్తారు. అదేవిధంగా మెదక్ జిల్లాలో చాలా వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. జలం ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా సీఎం నుంచి కూడా, ప్రభుత్వం నుంచి కూడా ఈ 2 జిల్లాలకు, అదే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులకు, కలెక్టర్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇటు విద్యుత్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా వరద ప్రవాహం కాలనీలకు ప్రవహించడం కావచ్చు, రోడ్డుపై ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా ఉండేందుకు ఉన్నటువంటి సమస్యల్ని క్లియర్ చేసేందుకు, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి అనేది కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే అందుతున్నాయి. సో మైనంపల్లి హనుమంతరావు అక్కడ ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే హవేలీ ఘన్పూర్లో
మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ చిక్కున్నటువంటి 10 మందిని ముఖ్యంగా ఫస్ట్ బయటికి తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ కావాలని చెప్పేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ హెలికాప్టర్ వస్తుందా లేకపోతే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్ళి ఆ 10 మందిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనే అంశాలకు సంబంధించి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదో ఒకటి ఫస్ట్ మనం ఒక పనిని మొదలు పెడితే, సహాయక చర్యలు మొదలు పెడితే వచ్చేటువంటి సహాయం అందుతుంది. సో మనం ఉన్నటువంటి రిసోర్స్ తోటే సహాయక చర్యలు ప్రారంభించాలనేది అక్కడటువంటి మైనంపల్లి చెప్తున్నటువంటి మాట. సో ఓవరాల్గా మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 20-25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో మెదక్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైందనే చెప్పుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి ఏడుపాయలు కూడా పూర్తిగా వరద ప్రవాహంతో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మెదక్ జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి వచ్చే ప్రయాణాలు పెట్టుకోకపోవడమే బెటరు. హైవే పైన కూడా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా పోలీస్ అధికారులకు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి నగరవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా బయటికి రాకుండా ఉంటే సురక్షితంగా ఉండవచ్చు అనేది ఒకవైపు అధికారులు చెప్తున్నారు. మరొక 2-3 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రెడ్ అలర్ట్ మెదక్ జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మెదక్ జిల్లా రామాయంపేటలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. వరదలు చిక్కుకున్నటువంటి 300 మంది స్టూడెంట్స్ ని సేఫ్ గా రక్షించారు. విద్యార్థులని రక్షించింది రెస్క్యూ టీం. అయితే నీట మునిగిన రామాయణపేట ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ లో ఉన్న విద్యార్థులు మాత్రం కాస్త టెన్షన్ కి గురవుతున్న పరిస్థితి. సురక్షిత ప్రాంతానికి వాళ్లను తరలించారు. రామాయంపేటలో 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. రామాయంపేట కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రామాయంపేటలో భారీ వర్షం కురుస్తోంది. ఎస్సీ బాలికల వసతి గృహంలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. 80 మంది విద్యార్థినులని ప్రైవేట్ పాఠశాల భవనానికి తరలించారు అధికారులు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షానికి బీసీ కాలనీకి వరద నీరు ముంచెత్తింది. ఆ ఏరియాను మొత్తం అక్కల బస్తీలో ఇళ్లలోకి నడుము లోతు వరకు వరద చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం గల్లి కాదు చెరువు అయిపోయింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివతేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ సేఫ్ ప్లేస్ కి మూవ్ చేసినట్టేనా? ప్రస్తుత పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏంటి? పూర్తి అప్డేట్స్. సో రామాయంపేటలో ఉదయం 8 గంటలకు వరద ప్రారంభమైంది. దాదాపు 12 గంటల వరకు ఈ వరద కొనసాగింది. రామాయంపేట మొత్తం కూడా ఈరోజు అంతా కూడా జలదిగ్బంధంలోనే చిక్కుందని చెప్పాలి. రామాయంపేటకు వచ్చేటటువంటి అన్ని రోడ్లు కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. సిద్దిపేట నుంచి రామాయంపేట వెళ్ళే రోడ్డు కావచ్చు, లేదంటే సంగారెడ్డి నుంచి రామాయంపేట వెళ్ళే రోడ్డు, అటు చేగుంట నుంచి రామాయంపేట వెళ్ళే రోడ్డు, ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా వరదలోనే చిక్కున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి వరద పెద్ద ఎత్తున రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కట్టతెగిపోయి పూర్తిగా రామాయంపేట టౌన్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఉదయం వారంతా కూడా లేచే లోపే వారి ఇళ్లలో నీళ్లు ఉన్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్సీ హాస్టల్లో కూడా దాదాపు 80 మంది విద్యార్థినులు వరదలోనే చిక్కున్నారు. వాళ్ళందరినీ కూడా ముందుగా రెస్క్యూ టీం బయటికి తీసుకురావడం జరిగింది. అనంతరం అక్కడే ఉన్నటువంటి ఏదైతే మహిళా డిగ్రీ కాలేజ్ ఉంటుందో అందులో దాదాపు 300 మంది విద్యార్థినులు ఉన్నారు. వారంతా కూడా ఆ కాలేజీని చుట్టుముట్టు కూడా వరద చుట్టేసింది. వీరిని బయటికి తీసుకోవడానికి అధికారులకు చాలా ఇబ్బంది అయిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ నుంచి అధికారులంతా పోలీసులు జేసీబీని తీసుకొచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి 300 మంది విద్యార్థులను బయటికి తీసుకొని రావడం జరిగింది. ఇక తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా రామాయంపేట పూర్తిగా జలదిగ్బంధంలోనే మునిగిపోయిందని చెప్పాలి. మరోవైపు ఏదైతే జాతీయ రహదారి 675D అనేటటువంటి జాతీయ రహదారి ఉంటుందో అది వరంగల్ నుంచి ఇటు రామాయంపేటకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి, ఆ రోడ్డు కూడా పూర్తిగా ఏదైతే డ్యామేజ్ అయిపోయింది. కోనాపూర్ అనేటటువంటి విలేజ్ వద్ద పెద్ద ఎత్తున వరద నీరు అంతా కూడా రావడంతో పూర్తిగా రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి, పూర్తిగా రోడ్డు బ్లాక్ అయింది. ఇక రామాయంపేట నుంచి కామారెడ్డికి వెళ్ళే పాత రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే వారంతా కూడా బస్సుల్లో రావడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే రూట్ లేకపోవడంతో వారంతా కూడా అక్కడే చిక్కుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పంటల విషయానికి వచ్చినట్టయితే ఏదైతే వరద ప్రభావం ఎక్కువ ఉంటుందో ఆయా ప్రాంతాల్లో పూర్తిగా పంట పొలాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవలే రైతులంతా కూడా వరి నాట్లు వేసుకున్న పరిస్థితి, వాటిని చూసుకునే క్రమంలోనే ఈ విధంగా వరద ఒకేసారి రావడం, ఆ పొలాలన్నీ కూడా చెరువులను వాగులను తలపించడంతో పూర్తిగా పంట పొలాలన్నీ కూడా నష్టపోయారని చెప్పాలి. ఎందుకంటే పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోయాయని చెప్పాలి. ఈ విధంగా రామాయంపేట ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడాను ఇంకా వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. అధికారులు మాత్రం అక్కడే ఉన్నారు. అటు జిల్లా కలెక్టర్ కూడా
రామాయంపేటకు సంబంధించి అటు మెదక్ కావచ్చు రామాయంపేట కావచ్చు దీనిపైన సీరియస్గా ఉన్నారు. అధికారులంతా కూడా రామాయంపేటలోనే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే పైన ఉన్నటువంటి కామారెడ్డిలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రాంతం నుంచి ఎక్కువగా వాగులు వంకల ద్వారా ఈ విధంగా రామాయంపేట ప్రాంతాల్లో చెరువులు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కాబట్టి అధికారులంతా కూడా అలర్ట్ ఉండాలంటూ కూడా ఇప్పుడే జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివతేజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక మెదక్ జిల్లాలో పరిస్థితి ఆ విధంగా ఉంటే కామారెడ్డి జిల్లాకి వెళ్దాం. కామారెడ్డిలో కూడా భారీ వర్షం కురుస్తోంది. బొగ్గు గుడిసె వాగులో బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి 9 మంది కార్మికులు వరదలో చిక్కుకుపోయారు. వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కిన కార్మికులను రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. 5 కార్మికులను రెస్క్యూ చేసిన సిబ్బంది మరో 4 కోసం తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షంతో పలు రైళ్లు రద్దయిపోయాయి. అశోక్ నగర్ లో రైల్వే ట్రాక్ పై వరద ప్రవాహంతో రైళ్ల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ తో పాటు అటు కాచిగూడ మెదక్ ఎక్స్ప్రెస్ కూడా తాత్కాలికంగా దాన్ని కూడా రద్దు చేశారు. కామారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని సూచించారు మంత్రి. ముంపు ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించాలన్నారు సీతక్క. చెరువులు వాగులు పొంగి పొర్లుతున్న ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దివాకర్, 9 మంది కార్మికులు వరదలో చిక్కుకుంటే ఆల్మోస్ట్ ఒక 4 కాపాడినట్టు తెలుస్తోంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఎలాంటి చర్యల్ని ముమ్మరం చేశారు? లేటెస్ట్గా అందుతున్న సమాచారం మేరకు మరో 4 కార్మికులను కూడా సురక్షితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీసుకొస్తున్నాయి. అయితే కుంభవృష్టి వర్షం అంటే ఏదో కామారెడ్డి జిల్లాలో కురిసినటువంటి వర్షాన్ని చూస్తే మనం చెప్పవచ్చు. ఇక్కడ ఆరుగొండ మండలం రాజంపేట మండలం ఆరుగొండ గ్రామంలో 41 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా కామారెడ్డి జిల్లా మొత్తం జల దిగ్బంధంలో ఉంది. అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. ఈ భారీ కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. అటు రైల్వే ట్రాక్ పై కూడా నీళ్లు రావడంతో రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో రైళ్లను పూర్తిగా రాకపోకలను నిలిపివేయడం జరిగింది. ఈ కుండపోత వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించారు. దాంతో కామారెడ్డి జిల్లా గత 2 గంటల నుంచి అంధకారంలో ఉందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి మెయిన్ రోడ్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం జలం అంటే మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. కార్లన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పటికీ కూడా నీట మునిగినటువంటి కార్లను చూడొచ్చు. అంటే మెకానిక్ షెడ్లలో తీసుకొచ్చి పెట్టినటువంటి వాహనాలన్నీ కూడా నీట మునిగాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు అటు జుక్కల్, దోమకొండ, బీబీపేట, సదాశివనగర్ మండలం, గాంధారి మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఇక్కడ గాంధారి మండలంలోని పలు తాండాలు పూర్తిగా నీట మునిగాయి. ఇండ్లన్నీ కూడా జలమయంగా మారాయి. అటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా 12 కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి కామారెడ్డి ప్రధాన రహదారి ఏదైతే ఉందో జీఆర్ కాలనీకి వెళ్ళేటువంటి రహదారి పూర్తిగా కూడా దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. అటు జాతీయ రహదారి 44వ నెంబర్ జాతీయ రహదారిపై కూడా పూర్తిగా వరద నీరు రావడంతో అక్కడ వాహనాల రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలను పూర్తిగా అధికారులు నిలిపివేశారు. మరోవైపు అశోక్ నగర్ రైల్వే ట్రాక్ పైకి నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో అక్కడ రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అశోక్ నగర్ ఏరియాల్లోనే రైళ్లన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రాయలసీమ ఎక్స్ప్రెస్తో పాటు 12 రైళ్లను రద్దు చేసినట్లు ఆ రైల్వే అధికారులు చెప్పారు. అయితే ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. రేపు కూడా ఇదే రీతిలో వర్షం ఉండడంతో వారంతా కూడా సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త వర్షం తెరపనివ్వడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ బృందాలన్నీ కూడా ఈ సహాయక చర్యలో నిమగ్నమవుతున్నాయి. అటు బొగ్గు గుడిసె వద్ద చిక్కుకున్నటువంటి కార్మికులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా జలమయమైంది. మొత్తం జల దిగ్బంధంలోనే ఇంకా గ్రామాలు ఉన్నాయి. పశువులు కూడా చాలా చోట్ల కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ దివాకర్. ఆకస్మిక వరదలతో జమ్మూ కాశ్మీర్ తల్లడిల్లుతోంది. జమ్మూలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో 296 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జమ్మూలోని తావి తీర ప్రాంతంలో చాలా డ్యామేజ్ జరిగిందని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. దోడాతో పాటుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒమర్ అబ్దుల్లా పర్యటించారు. దోడాలో చాలా వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకి తీవ్ర అంతరాయం కలుగుతోంది. बाहर निकाले भैया, कुछ करो, इनको निकालो। बाहर आ जाओ भैया, बाहर निकलो और निकल जाओ।
ओ गाड़ी छोड़ो भैया, बाहर निकलो यार, ओ बाहर निकल यार, ओ बाहर निकल बाहर। జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. వరద సహాయక చర్యలపై ప్రధాని ఆరా తీశారు. కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని మోదీ భరోసా ఇచ్చారు. వరదల కారణంగా ప్రాణ నష్టంపై మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జమ్మూ వైష్ణోదేవి ఆలయం దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరుకుంది. గాయపడ్డ వాళ్ళకి కాట్రా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, గడిచిన 24 గంటల్లో 296 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే అసలు ఇది సాధారణ స్థాయిలో కాదు. జమ్ములో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు కూడా డ్యామేజ్ అయిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉత్తరాది రాష్ట్రాలని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో జమ్మూ రీజియన్లో గడిచిన 52 ఏళ్లలో రికార్డు స్థాయి వర్షపాతం ఒక్క 24 గంటల్లో నమోదవడం జరిగింది. 52 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టడం జరిగింది. ఇటు 30 సెంటీమీటర్ల వర్షపాతం కేవలం 24 గంటల్లో నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందనేది. అలాగే అక్కడ నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. తావి, జీలం, చినాబ్ సహా ఇటు నీరు, ఇటువంటి నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ గ్రామాల్లోకి, అలాగే నదీ పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా ముంచెత్తిన పరిస్థితి. అలాగే భారీ వర్షాలకి కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. నిన్న సాయంత్రం కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇటు కాట్రా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులు 35 మంది ఇప్పటివరకు చనిపోయారు. సో ఈ పరిస్థితిని అంతటినీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే ఇటు హోంమంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. ఇటు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఇటు ఒమర్ అబ్దుల్లాకి, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకి ఫోన్ చేసి కావాల్సిన సహకారం అందజేస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 17 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జమ్మూలో ఇటు సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల నుంచి జమ్మూ నుంచి 5,000 మందిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించిన పరిస్థితి ఉంది. అలాగే ఇటు అనేక రైళ్లు రద్దయ్యాయి. అలాగే ఎలక్ట్రిసిటీ కానీ, ఇటు తాగునీరు కానీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. సో వాటన్నింటినీ కూడా పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ముఖ్యంగా అధికార యంత్రాంగాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఇటు మనోజ్ సిన్హా ఆదేశించడం జరిగింది. అప్రమత్తంగా ఉండాలని చెప్పి రానున్న మరో 24 గంటల పాటు ఈ తరహా పరిస్థితులు కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా ఒమర్ అబ్దుల్లా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ముఖ్యంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధానికి, అలాగే హోంమంత్రికి వివరిస్తున్న పరిస్థితి. కేవలం జమ్మూ కాశ్మీర్లోనే కాదు, ఇటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ ఈ రీజన్లో కూడా భారీ వర్షాలతో అక్కడున్న ముఖ్యంగా గంగా నది కానీ, బియాస్ నది, ఇటువంటి జీవనదులుగా ఉండే నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది సైతం వరద ఉధృతి ముఖ్యంగా 204.61 మీటర్లకి ఢిల్లీలో యమునాలో వరద ఉధృతి కనిపిస్తుంది. 205.33 ప్రమాద స్థాయిగా ఉంటే ప్రస్తుతం ప్రమాద స్థాయి అంచున వరద ప్రవాహం అనేది ఢిల్లీ యమునా నదిలో కనిపిస్తుంది. 206 మీటర్లు వరద ఉధృతి దాటితే కనుక లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించడం జరుగుతుంది. సో ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల ప్రజలకి హెచ్చరికలను కూడా జారీ చేశారు. 30 బోట్లను సిద్ధంగా ఉంచారు. లో లేయింగ్ ఏరియాస్లో ఉన్న 20 కాలనీలు, అలాగే గ్రామాలు ప్రభావితమైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం అనేది ముఖ్యంగా హర్యానా అతినికుండ్ బ్యారేజ్ నుంచి ప్రతి గంటకి 50,000 క్యూసెక్కుల నీరు కిందికి విడుదల చేస్తుండడంతో యమునా నదిలో కూడా వరద ఉధృతి పెరిగిన పరిస్థితి. సో ఇక్కడ ఉన్న పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. సో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈసారి ముఖ్యంగా మాన్సూన్ సీజన్లో అనధికారికంగానే సుమారు 1000 మందికి పైగా హిమాచల్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ కొండ చర్యలు విరిగిపడడం, రోడ్ యాక్సిడెంట్లు, అలాగే ఇటు వరద ఉధృతికి గ్రామాలు కొట్టుకుపోవడం, ఈ తరహా పరిస్థితుల్లో సుమారు 1000 మందికి పైగా ప్రజానికం ఈ మాన్సూన్ సీజన్లో చనిపోయిన పరిస్థితి ఉంది. అలాగే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో సంభవించిన పరిస్థితి. వివిధ దేశాధినేతలు కూడా భారతదేశంలో జరుగుతున్న ఫ్లడ్ సిచ్యువేషన్స్కి సంతాపం తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మరో 2-3 రోజుల పాటు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో ఇటు భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఈ కొండ హిమాలయన్ టెరైన్ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇటు హిందన్ ఎయిర్ బేస్ నుంచి ఈరోజు హిమాచల్ ప్రదేశ్కి, అలాగే జమ్మూ కాశ్మీర్కి ఇటు రిలీఫ్ మెటీరియల్ని కూడా ఢిల్లీ నుంచి పంపించడం జరిగింది. సో ఓవరాల్గా ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇటు దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాలని కూడా
భారీ వర్షాలు కుదిపేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక అక్కడ నుంచి తెలంగాణకు వస్తే 4 జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే 3 గంటల్లో అతి భారీ వర్ష సూచన ఉందని చెప్తుంది వాతావరణ శాఖ. అంతేకాదు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాల్పల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఏపీలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ పలు జిల్లాలకి ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 5 రోజుల పాటు బయటకి రాలేని పరిస్థితి. బికాజ్ 5 రోజుల పాటు వర్ష బీభత్సం బాగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరి ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు, సలహాలు, సూచనలు చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? అండ్ ఏ అలర్ట్ కి సంబంధించి ఏ జిల్లాలో ఎట్లాంటి అలర్ట్స్ ప్రకటించారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తీవ్రంగా అయితే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో అయితే ఈ వర్షాలు కురిసినట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, ఇటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అయితే ఈరోజు భారీగా వర్షం కురిసినటువంటి పరిస్థితి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వర్షపు నీరు వచ్చి చేరడంతో ఇళ్లల్లో ఉండేటువంటి యజమానులు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఈరోజు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే ఈ తీర ప్రాంతం ఉంటుందో ఆ తీర ప్రాంతంలో కూడా ఎక్కువగా గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు. దీంతో పాటు మరో 5 రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి అధికారులను ఎప్పటికప్పటికీ కూడా అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. విజయవాడ నగరంలో ఈరోజు కురిసినటువంటి భారీ వర్షానికైతే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరటంతో పాటు కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా కొంత ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. మరో 5 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ వర్షాలు మరో 5 రోజులు కూడా కురవనున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.